ప్రాముఖ్యంగా ఈ పునరుద్ధానము దినమున ఈరోజు ప్రభురాత్రి భోజనం బల్లారాధన కనుక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకనంటే మనిషి త్వరగా మర్చిపోయే స్వభావం ఉంది. మనుషులకు త్వరగా మర్చిపోయే స్వభావాలు ఉన్నాయి కనుక జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్. మనకి ఇంగ్లీష్లో కొన్ని ఏళ్ళ క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రోగ్రాం వచ్చేది, నీవు అక్కడ ఉన్నావు అనే ప్రోగ్రాం. ఏ ప్రోగ్రాం? నీవు అక్కడ ఉన్నావు. అంటే ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రోగ్రాన్ని తీస్తున్నవారు ప్రతి వారం ఎపిసోడ్స్ రూపంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనను చిత్రీకరించి చూపించేవారు. అంటే పాతకాలం, పూర్వకాలం సంగతులను ఆ ప్రోగ్రామ్స్ రూపంలో చూపించి మనల్ని చూడమనేవారు. ఈ మనుషులందరూ ఆ పూర్వపు సంగతులు, పాత సంగతులు చూచి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నవారు నేను కూడా అక్కడున్నాను అని ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిపోయేవారు, జ్ఞాపకం చేసుకుంటూ. మీకు బాగా అర్థం కావాలంటే, ఎప్పుడైనా మీరు పాత సినిమాలు చూస్తున్నప్పుడు, మరీ ముఖ్యంగా ఏడుపు సీన్లు చూస్తున్నప్పుడు మనం కూడా ఏడ్చేస్తుంటాం కొన్నిసార్లు. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం. మన పాత్ర మొబైల్లో కానీ లేదా టీవీల్లో చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఆ టీవీలలో, సినిమాలలో, సీరియల్స్లో ఏడుస్తున్న వారు చూసి ఆ ఏడుపు కూడా మనకు వచ్చేస్తుంది. అంటే అలాంటి సంగతులు మన జీవితంలో ఏవో జరిగాయి అన్న ఉద్దేశంతో మనం కూడా ఏడుస్తాము. వాటినే జ్ఞాపకాలు అంటారు. జ్ఞాపకాలు క్రైస్తవ అనుభవాలకు లేదా క్రైస్తవుడికి, క్రైస్తవ విశ్వాసకి కొన్ని జ్ఞాపకాలు అనేవి గుండెల్లో ఉండాలి. జ్ఞాపకాలు లేకపోతే వర్తమానంలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు. జ్ఞాపకాలు అనేవి ఒకవేళ మనం జ్ఞాపకం తెచ్చుకోకపోతే ఎటువైపు వెళతామో కూడా మనకు తెలియదు. అందుకే మన ప్రియులు ఎవరైనా చనిపోతే చనిపోయిన వారికి గుర్తుగా సమాధులు కడతాం. సమాధి చూసినప్పుడల్లా ఖచ్చితంగా మన ప్రియులు గుర్తుంటారు. వాటినే జ్ఞాపకాలు అంటారు. ఇంకా కొంతమంది అయితే జ్ఞాపకాల కోసం ఉత్సవాలు చేస్తారు, అంటే పండగలు చేస్తూ ఉంటారు. ఈరోజు స్పెషల్ సంక్రాంతి అనగా భోగి. ఈరోజు ఎందుకు పండగలు చేస్తారనంటే జ్ఞాపకాలను గుర్తించుకోవడానికి. సంక్రాంతిలో మరుపురానటువంటి సంగతి. ఇవంతా లోకం. బైబిల్లో కూడా కొన్ని జ్ఞాపకాలను దేవుడు పెట్టాడు, గురుతులను పెట్టాడు. దేవుని మనసు అంటే ఇది అని చెప్పడానికి పాత నిబంధన గ్రంథంలో ధనస్సు అనేది ఒకటి పెట్టాడు. దాన్నే రైన్బో అంటారు. దేవుని మనసు ఏంటో తెలియపరచడానికి ఒక గుర్తుగా ధనస్సు, దేవుని ధనస్సు. చాలా జ్ఞాపకాలు పెట్టాడు, చాలా జ్ఞాపకాలు. ఎందుకు జ్ఞాపకాలు అంటే మనుషులు, ప్రజలు త్వరగా మర్చిపోతారు. అందుకోసం దేవుడు కొన్ని విషయాలను జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. కానీ అన్ని విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకోం. కానీ ఒక్క విషయం మాత్రం ఈ ఉదయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక్క విషయం, అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి విషయంగా ఈరోజు మనం ఖచ్చితంగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇంకా అక్టోబర్ 2 ఏంటి చెప్పండి? చూసారా ఎంత జ్ఞాపకం ఉందో మీకు? అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి. జయంతులు, వర్ధంతులు. అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి అని మనకు జ్ఞాపకం తెచ్చేసుకున్నాం. జ్ఞాపకం ఉంది అక్టోబర్ 2 అనగానే.
జనవరి 13th నుంచి జనవరి 11th నుంచి 16 వరకు ఏంటి చెప్పండి గట్టిగా? నేషనల్ బైబిల్ సెమినార్ గుర్తుంది కదా? అవి కూడా జ్ఞాపకాలే. ఆ రోజు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఇంకొక జ్ఞాపకం ఉంటుంది. ఏంటంటే ఆ రోజు మద్యం షాపులన్నీ కూడా క్లోజ్. అది బాగా జ్ఞాపకం ఉంటుంది తాగుబోతోళ్ళకి. కొన్ని జ్ఞాపకాలు సమాజంలో ఉన్నాయి. అయితే ఆ జ్ఞాపకాలతో మనకు అవసరం లేదు. కానీ ఒక్క జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ జ్ఞాపకం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభువు అయిన యేసు ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. జ్ఞాపకం అనే పదం వచ్చింది కదా. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని మీరు చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందుతిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. జ్ఞాపకాలు. తాజ్మహల్ ఎవరిని ఉద్దేశించి కట్టారంటే ముంతాజ్ బేగం తన భర్త అయినటువంటి షాజహాన్ ఒక రాజుగా ఉన్నప్పుడు తన భార్య మరణానికి గుర్తుగా తాజ్మహల్ కట్టాడు. అది ఒక సమాధి. ఇప్పుడు తాజ్మహల్ చూసిన ప్రతిసారి కూడా ఎవరు గుర్తొస్తారంటే ఖచ్చితంగా షాజహాన్ గుర్తొస్తాడు. కొన్ని జ్ఞాపకాలు వలన కొంతమంది గుర్తుకొస్తారు. ఒక వస్తువులు కొన్ని వస్తువులు మనకి కానుకలుగా ఇస్తున్నప్పుడు ఆ కానుకలను దాచినప్పుడు ఆ వస్తువులను చూస్తున్నప్పుడు, ఆ కానుకలను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తులు మనతో సంభాషించిన ఆ వ్యక్తులు మనతో ఉన్నటువంటి స్థితులు, పరిస్థితులను బట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? భోజనాలలో సరైన క్వాలిటీ లేదు అని జ్ఞాపకం చేసుకుందామా? సరిగా వసతులు లేవని జ్ఞాపకం చేసుకుందామా? లేదా సరిగా ఎవరైనా పట్టించుకుంటలేదని జ్ఞాపకం చేసుకుందామా? ఏం జ్ఞాపకం చేసుకుందాం? ఏం జ్ఞాపకం చేసుకుందాం అంటే ఈ యొక్క ఉదయాన్న ఈ పూట ఆయన మనకు ఏం చెప్పాడో, ఆయన మనకు ఏది ఇచ్చాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుల యొక్క తీరు ఎలాగుందనంటే పర్టికులర్గా ఈ పునరుద్ధాన దినమున లేదా ఈ ప్రభు బల్ల ఆరాధనలో క్రైస్తవుల యొక్క తీరు ఎలా ఉందనంటే ఎవడో పాత సినిమాల్లో ఉన్నటువంటి ఏడుపు సీన్లు చూపించేసరికి ఆ యొక్క పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏడుస్తున్నామే కానీ ఏడుస్తూ ఉంటాము. అలాగే ఈ ప్రభు బల్లారాధనలో చాలామంది కూర్చుని చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఈ ఒక్క రోజు మాత్రమే చాలామంది ఏడుస్తారు, కానీ మిగతా రోజుల్లో ఎవరు ఏడవరు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. కేవలం ఈ ఆదివారం మాత్రమే ప్రభు బల్లారాధనలో మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా, లేదా మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదండి నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటే అయితే మీలో పాపం ఇప్పటికీ ఉండదు. అయినా మనం బలహీనులుగా పాపం చేస్తున్నవారుగా ఏదో ఒక చిన్న చిన్న విషయాలు పడిపోతున్నాం అని అంటే కేవలం ఆదివారం మాత్రమే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది కూడా ప్రభు బల్ల ఆరాధనలో మాత్రమే. ఇలాంటి జ్ఞాపకం దేవునికి అవసరం లేదు.
ఇలాంటి జ్ఞాపకాలు దేవునికి అవసరం లేదండి. దేవునికి కావలసినటువంటి జ్ఞాపకాలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారిని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే, యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నప్పుడు ఎక్కువగా ఈ ప్రభు బల్లారాధనలో ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు త్యాగం చేశాడు, ఆయన శరీరం నలగబడింది, ఆయన రక్తం కార్చబడింది అని ఏదైనా యేసుక్రీస్తు వారి గురించి ఆయన మరణం తర్వాత తిరిగి లేచినటువంటి విధానాన్ని బట్టి, లేదా ఆ మరణం మన కొరకు మరణించాడు, మన కొరకు ఆయన అవయవాలన్నీ నలిగాయి, ఆయన శరీరం నలిగింది, ఆయన రక్తం కార్చాడని ఒకవేళ ఎవరైనా పాట రూపంలో మాటల రూపంలో చెబితే అప్పుడు మనం ఏడుస్తూ అయ్యో అని అంటాం. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ముందు, జననానికి తర్వాత మధ్య జీవితాన్ని ఖచ్చితంగా మనం ధ్యానించాలి. ఈరోజు మనం నిలబడాలి అని అంటే, ఈరోజు క్రైస్తవ్యంలో మనం ముందుకు సాగిపోవాలి అని అంటే, ఈరోజు తొట్టిల్లకుండా మనం దేవుని యొక్క ఈ మార్గంలో, సరైన మార్గంలో మనము సాగిపోవాలి నిరంతరాయంగానంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితం. ఆ లైఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. కానీ మనం అందరం చేస్తున్నది ఏంటో తెలుసా? ఈ బల్లారాధనలో మరీ ప్రాముఖ్యంగా మనం చేస్తుంది ఏంటో తెలుసా? ఆయన నా కొరకు మరణించాడు. మరణించలేదని ఎవరన్నారు? మరణించాడు. కానీ ఆయన మరణాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని మనం వదిలేస్తున్నాం. ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని ఒకసారి ధ్యానిస్తే, ఈ రాత్రి మన జననానికి మన మరణాలకి మధ్య ఉన్న జీవితం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఈరోజు మన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఏదో అలా బ్రతికేస్తున్నాం అంతే. ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. భక్తి చేస్తున్నాం అంతే. పాటలు పాడుతున్నాం అంతే. కానీ లోకం మనలోకి వస్తుందని ఎప్పుడు మీరు ఆలోచన చేస్తలేదా? మన లోకాన్ని వెంబడిస్తలేదా? లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఇంకా ఆశపడడం లేదా? ఈ 6 దినాలు మీరు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. ఈ 6 దినాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడు చెప్తాడు? ఎవడు మిమ్మల్ని బలపరుస్తాడు? ఈ 6 దినాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ 6 దినాలలో ఏమనుకుని వస్తారంటే, మేము బలపడదాం అనుకుని వచ్చిన వారు కొంతమంది అయితే ఈ 6 దినాలు ఏం చేస్తారంటే, చాలామంది ఇక్కడికి వచ్చిన వారు బలపడకుండానే బలపడదామని వచ్చిన వారు బలహీనలా వెళ్ళిపోతారు. ఎలా? చూపుల చేత ఆకర్షింపబడి బలహీనులమై, ఏ బలాన్ని పొందుకోవాలని ఇక్కడికి వచ్చామో బలహీనులమై తిరిగి వెళ్ళిపోతామండి. మళ్ళీ ఈ 6 దినాల తర్వాత మరలా మనం బలహీనమే, మరలా సెమినార్ వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా బలహీనమే. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే మనం ఎప్పటికీ బలహీనం కాం. ధ్యానిద్దాం ఒక్కసారి హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, అకార్డింగ్ టు ది బైబిల్. గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడనంటే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి కదలికను రాసుకున్నాడు, ప్రతి మూమెంట్ను రాసుకున్నాడు.
ఇవ్వబడిన దేహం యొక్క డే 1 నుంచి డే ఎండింగ్ వరకు ఆయన రాసుకున్నాడు. ప్రతి అవయవాన్ని గురించి రాసుకున్నాడు. కనిపించే అవయవాల గురించి రాసుకున్నాడు, కనబడని అవయవాల గురించి రాసుకున్నాడు. దేహంలో అణువణు గురించి కూడా దేవుడు రాసుకున్నాడు. దేవా, నీ గ్రంథపు చుట్టూలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకు వచ్చి ఉన్న నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తము, నీ ఇష్టము, నీ చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఈ నీ చిత్తము నెరవేర్చే ఈ క్రమంలో నేనేం చెయ్యాలి అని నువ్వు నాకు ఏమని ఉపదేశించవనంటే, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే, ఏం చేశాడయ్యా నీ గురించి యేసుక్రీస్తు వారు అనంటే, ఎవరినైనా మనం ఈ మైక్ ఇచ్చి ఇంటర్వ్యూ చేస్తే, ఎవరినైనా ఈ మైక్ ఇచ్చి అడిగితే, అమ్మా యేసుక్రీస్తు వారు నీ గురించి ఏం చేశారు, తమ్ముడు నీ గురించి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, పెద్దయినా నీ కోసం యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఏం చేశారా? ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను కూడా లేపుతానన్నాడు అని ఒక్క ముక్కతో మనం సరిపెడద్దామా? ఏం చేశాడు ఆయన? ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడనంటే, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ ఒక్క ముక్క చెప్పేసి చేతులు దులిపేసుకుందామా? ఏం చేశాడు ఆయన? ఏం చేశాడో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి సజీవ యాగముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఇది ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితం. సజీవ యాగముగా. ఈగల్ తెలుసు కదా, ఈగల్ తెలుగులో ఉంటారు గ్రద్దకు మరో పేరు పక్షిరాజు. అంటే పక్షుల్లో కల్లా దాని యొక్క క్వాలిటీస్ వేరు, లక్షణాలు వేరు. ఎంత క్వాలిటీగా బ్రతుకుతుందో గ్రద్ద. ఆ గ్రద్ద వేటాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా అద్భుతం. చచ్చినటువంటి చేపలను అది తినదో, బ్రతికి ఉన్న చేపలను పట్టుకుని చంపి తింటుంది. చచ్చినటువంటి ఏ చేపను, ఏ జీవిని అది ముట్టుకోదు. బ్రతికి ఉన్న చేపనే చంపుకుని తింటుంది. దాని క్వాలిటీ అది. అవసరమైతే తిండి లేకుండా అలా ఉండిపోతుంది తప్ప చచ్చిన వాటిని అస్సలు తిందండి. పక్షిరాజు యొక్క క్వాలిటీ చూడండి. పక్షిరాజు యొక్క క్వాలిటీ అంతుంటే, ఆ పక్షిరాజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి కానానుకు చేర్చే భాగంలో తన రెక్కల మీద ఎక్కించుకున్న ఆ పక్షిరాజు క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. దేవుడికి కావాల్సింది చనిపోయినాడు కాదు, దేవుడికి కావాల్సింది సజీవ యాగముగా మనందరి గురించి, యేసుక్రీస్తు వారి గురించే కదండి, మనందరి గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సహోదరులారా, సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకొనుడి. కానీ మనం సజీవయంగా దేవునికి సమర్పించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఆత్మీయంగా మరణించిన వారము. ఆత్మీయంగా మరణించిన వారం. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆత్మీయంగా మరణిస్తున్న వారము. బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఉన్నటువంటి డే మరలా మన జీవితంలో ఎప్పుడు మనకు కనిపించదు. ఈ 6 దినాలు బాప్తిసం చాలామంది తీసుకుంటున్నారు కదా, ఈ 6 దినాలు మీరు చాలా ఉత్తమము, దేవునికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఈ 6 దినాల తర్వాత జీవితాంతం మీ శరీరాలను దేవునికి సమర్పించుకోగలరా? యేసుక్రీస్తు వారి యొక్క ఆయన జీవితాన్ని, ఆయన జీవిత వృత్తాంతాన్ని మనం ధ్యానిస్తే, జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి దేవుని కొరకు బ్రతికి చూపించి మనల్ని బ్రతకమని చెబుతున్నాడు. ఆలోచన చేయండి. ఆయన ఎలా బ్రతికాడో తెలుసా? ప్రభువా మీకు ఆకలి ఉందంటే ఆయన అంటాడు, దేవుని పని తుదముట్టించడే నా ఆహారం.
మనలో ఎవరినైనా మీకు ఆకలి ఉందంటే ఉంది, ఏం తింటారంటే నాకు చికెన్ 65 కావాలి, నాకు దమ్ బిర్యానీ కావాలి, నాకు సెమినార్లో 3 రోజుల నుంచి నాలుగు చచ్చిపోయింది, ఈ ఆదివారం నాకు చికెన్ బిర్యానీ కావాలి. అదే మాట యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? నాకు ఆహారం లేకపోయినా పర్లేదు, దేవుని పని అనగా దేవుని మాటని ఒక ఆత్మ రక్షించిన, దట్ ఈజ్ మై ఫుడ్. అదే నా ఆహారం. యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఏం పంచిపెట్టాడు ఆయన? ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మందికని కాదండి, 5,000 మంది పురుషులను ఉంది. దాదాపుగా అప్రాక్సిమేట్గా వ్యాఖ్యానాల ప్రకారంగా 20,000 మంది అని అంటారు. 20,000 మందికి భోజనం పెట్టాడు. మనుషుల స్వభావం చూడండి, చెప్పాను కదా, మనుషులకు మర్చిపోయే స్వభావం ఎక్కువ. అందరూ పంచిపెట్టాడు, డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అందరూ కూడా కడుపు నుండి తినేశారు. కడుపు నిండా తినేసిన తర్వాత గంపలు కూడా ఎత్తేసారు, అనగా పార్సిల్స్ కూడా కట్టేశారు. పార్సిల్ కట్టేసిన తర్వాత, అయ్యా బోధకుడా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్కడైనా ప్రభువా మీరు తిన్నారా అని ఒక్కడైనా అడిగాడండి? ఏ ఒక్కడైనా అడిగారా? ఆయన అడిగారా? తిరిగి అడగరండి. ఎందుకంటే మనుషులకు మర్చిపోయే స్వభావం ఉంటుంది. అందుకే ఆయన మరలా జ్ఞాపకం తెస్తాడు. ప్రతి ఒక్క యవనస్తుడు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, మన మరణానికి మధ్య ఉన్న జీవితం ఆయన చేతుల్లో పెట్టి, మనం ఈ 6 దినాలు ఈ 6 దినాలు నేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితాలను దేవుని చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. దేవుని చేతుల్లో పెట్టకుండా మనం ఒకవేళ మన జీవితాలు మన చేతుల్లోకి తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి, 6 దినాలు కాదు, 60 దినాలు కాదు, 600 దినాలు కాదు, 6,000 దినాల సెమినార్ వరుసగా పెట్టినా మనం మారం. యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని దేవుని చేతులు పెట్టేశాడు. ఏమన్నాడు తెలుసా? సజీవయాగంగా. అంటే నా మీద పూర్తి అధికారము దేవునికే ఉంది. నేను ఒకవేళ పోరాడితే నాకంటూ మనందరికీ కూడా కొన్ని హక్కులు ఉంటాయండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయి అంటది, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే, డాడీ నేను ఎవరిని అనుకున్నావు? నేను ఎవరిని? ఐ యామ్ మేజర్, ఐఎమ్ నాట్ మైనర్ నౌ, ఐ యామ్ మేజర్. నేను ఇప్పుడు ఎవరినో తెలుసా? 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని. నీతో నాకు పని లేదు. అంటే నాకు ప్రభుత్వం కల్పించినటువంటి హక్కు ఏంటో తెలుసా? 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరికి వారు స్వతహాగా నిర్ణయించుకునే హక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు వివాహ జీవితంలో నీకు అమ్మ కానీ నీకు కానీ ఎటువంటి ప్రమేయం లేదు. ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేసేసుకుంటాను, నీకు ఏ మాత్రము సంబంధం లేదు డాడీ అని ఈరోజు యవనస్తులు మాట్లాడుతున్నారు కదా. మనకంటూ చాలా హక్కులు ఉన్నాయి కదా, మనకంటూ చాలా కోరికలు ఉన్నాయి కదా. కానీ యేసుక్రీస్తు వారు దేవుని ప్రమేయం లేకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా ఏమీ చేయడండి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికే ఈ భూమి మీదకి నేను వచ్చాను. మనం అందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదా? ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. ఆలోచించండి. ఇప్పుడు దేవుని చేతుల్లో ఆయన సజీవంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన రెడీ. ఇప్పుడు మనం దేవుని చేతుల్లో మన జీవితాలను పెట్టడానికి సిద్ధమా? అలా దేవుని చేతిలో మన జీవితాలు పెడితే దేవుడు అంటున్న మాట, ఇది యెహోవాకు ఇంపైన సువాసన. అంటే దేవుడు ఎంతగానో ఇష్టపడేటటువంటి విధానం. మనం దేవుని చేతిలో మన జీవితాలను సజీవ యాగంగా పెట్టకపోతే గనక, సజీవ యాగముగా అంటే మనలో యవ్వనం ఉన్నప్పుడే, మన రక్తం ప్రవహించినప్పుడే, మన యొక్క రక్తం ఉరకలు వేసినప్పుడే, ఎన్ని కోరికలు వచ్చినా సరే అణుచుకుని, తగ్గించుకుని, లేదా కోరిక ఆశను నిగ్రహించుకుని మన జీవితాలను దేవుని చేతిలో పెట్టగలిగితే అది దేవునికి ఇంపైన సువాసన.
అది యేసుక్రీస్తు వారు చేసి మీరు ఎలా చేయండి, దీనిని జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకం తెచ్చుకోండి. ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఆలోచించండి. మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ఏంటి ఆ దినం అంటే ప్రభు బల్లారాధన. ఈ బల్లారాధనలో గత డే 1 నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యం చేత మనము దహించబడుతూ ఉన్నాం. పూర్వకాలంలో పాపాలకు ప్రాయశ్చిత్తంగా, అంటే పాత నిబంధన కాలంలో పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్ని బలులు అర్పించేవారు. ఏంటి ఆ బలులు అంటే పాపానికి ప్రాయశ్చిత్తంగా కోడునో మేకనో దూడనో ఏదో ఒక బలిని అర్పిస్తూ వచ్చేవారు. ఒక బలిపీఠం మీద బలులు పెడుతూ ఉంటే దేవుని యొక్క అగ్ని వచ్చి దహించి నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది పో అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా మన పాపాలు చేస్తున్నాం కదా. వీఆర్ సిన్నర్స్ రైట్ నో. వీఆర్ సిన్నర్స్ అంటే మనం కూడా పాపాత్ములు కదా. ఏ పాపం చేస్తలేదా? పాపం చేయకపోతే వెరీ గుడ్, మీరు చాలా పరిశుద్ధులు. మనం ఏం పాపం చేస్తలేదా? కనీసం చూపులతో చేస్తలేదా? మనం కూడా పాపాత్ములే కదా. మరి మనం దేవునికి బలి ఎలా అర్పించాలి? పాపం చేసి దేవునికి 1 కోటి రూపాయలు చెప్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? పాపం చేసేసి 10 మందిని దేవుళ్ళలోకి తీసుకొచ్చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేసేస్తాడా? ఆలోచన చేయండి. మనం ఎలా బలులు అర్పించాలి? దేవుడు ఎలా దహిస్తాడు? మనం అర్పించిన బలిని దేవుడు ఈ క్రొత్త నిబంధన ప్రకారం ఈ సంఘంలో దేవుడు ఎలా ఈ బలిని దహిస్తాడనంటే మనం వస్తామండి దేవుని సన్నిధికి. వచ్చినప్పుడు వాక్యం చేత పొడవబడి, వాక్యం చేత మన హృదయం మారబడి మనం అనుకుంటాం, వాక్యంలో ఒకవేళ ఈ కళ్ళ గురించి మాట్లాడితే, ఏ దైవజనుడైనా ఈ కళ్ళ గురించి మాట్లాడి నీ కళ్ళు నీ దేహానికి దీపము కన్నే అని ఎవరైనా చెప్పి నీ దేహానికి దీపమైన కన్నును పాడు చేసుకోకు అని ఎవరైనా ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడిన తర్వాత మన హృదయం ప్రేరేపించబడితే, మన హృదయం పొడవబడితే, ఇప్పుడు మనం అనాలి, ప్రభువా నేను నీకు బలిని నేను బలి అర్పించాలనుంది, అర్పిస్తాను నీ సన్నిధికి వచ్చి. ఇదిగో నీ సన్నిధిలో నా కళ్ళును పెడుతున్నాను. ఈ వారం నా కళ్ళును నువ్వు దహించు. ఈ వారం. ఎందుకంటే ఈ కళ్ళు నన్ను ఎంత పాపపు లోతులోకి తీసుకువెళ్ళిందనంటే 6 దినాలు ఇక్కడ ఉండడానికి వచ్చాను, కానీ నేను చూడకూడను చూస్తున్నావు నాయన. నేను ఈ కళ్ళు చూసిన వాటిని కోరుకుంటున్నాను నాయన. నా కళ్ళు నన్ను చాలా మోసం చేస్తున్నాయి. నా కళ్ళు పెడుతున్నాను నీ సన్నిధిలో. దయతో నీ వాక్యముతో నా కళ్ళను దహించవా అంటే, మన కళ్ళను తీసి ఇక్కడ ఏం పెట్టాలి, ఏం చేయాలి? ఇప్పుడు మీ కళ్ళును తీసి ఇక్కడ పెట్టమన్నాను కదా అని ఒక కత్తి తీసుకుని వచ్చి 2 కళ్ళును ఓడబీకి ఇక్కడ పెట్టకండి లైన్గా. ఏం చేయాలో తెలుసా? పాత స్వభావంతో ఉన్న కన్నులు, అపవిత్రమైన కన్నులు, పాడైపోయిన కన్నులు తీసివేసి దేవుని వాక్యం చేత దహించబడి మరలా నూతనమైన కళ్ళను పొందుకుని దేవునికి బలి అర్పించాలి. కళ్ళు తర్వాత నాలుక. ఒక వారం కళ్ళు సమర్పిస్తే మరొక వారం నాలుక, మరొక వారం కాళ్ళు, మరొక వారం చేతులు. ఇలా ప్రతి అవయవాన్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవా దహించు. ఎందుకంటే పూర్వకాలంలో కూడా, పాత నిబంధనలో కూడా ఒక జంతువును బలిచ్చేటప్పుడు కూడా ఏం చేసేవారు అంటే జంతువులు ఉన్న ప్రతి అవయవాన్ని వేరు చేసేవారు. ఎందుకు వేరు చేశారు అని అంటే దేవుడు ప్రతి అవయవాన్ని కూడా దహిస్తాడు. ఇప్పుడు కూడా మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆయన సన్నిధిలో పెట్టి ఏం చేయమనంటే, దేవా నా కళ్ళను దహించు, నా కాళ్ళను దహించు, నా చేతులను దహించు, నా ప్రతి అవయవాన్ని నువ్వు దహించు. ఎందుకంటే నా ప్రతి అవయవం కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. నా నాలుక నీ వాక్యం చెప్పడానికి కాదు నాయన. నా నాలుక
ఏది పడితే అది మాట్లాడుతుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, చాడీలు చెప్పుతుంది, నా స్నేహితులను ఇబ్బందికరమైనటువంటి గోతుల్లోకి దింపుతుంది. నా నాలుక ఇదిగో బూతులు మాట్లాడుతుంది, నా నాలుక సరస్వతులు మాట్లాడుతుంది, నా నాలుక ఇదిగో అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి ఇదిగో తూలిపోతుంది. ఇదిగో ఈ పూట నా నాలుకను నీ సన్నిధిలో పెడుతున్నాను. ఇదిగో పాడైపోయినా, చెడిపోయినా, నాశనం అయిపోయిన నా నాలుకను తిరిగి నీ యొక్క వాక్యంతో దహించి మరలా నూతనమైన నాలుకను నాకు ఇవ్వు అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఇదే బలి. కానీ మనం వస్తాము వెళతాము. ప్రభురాత్రి భోజనం ఎలాగ అయిపోయిందో తెలుసా? ఒక బాధాకరమైనటువంటి విషాదకరమైన విషయం ఏంటంటే, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఒక అలవాటుగాను ఆచారంగాను ఏదో ఒక తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? నాకు పొడవైన జుట్టు ఉందని జ్ఞాపకం చేసుకుంటారా? నాకు పొడవైన అంగి ఉందని జ్ఞాపకం చేసుకుంటారా? లేకపోతే నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? అందంగా ఉన్నాడా లేదని జ్ఞాపకం చేసుకుంటారా? ఎలా జ్ఞాపకం చేసుకుంటారు నన్ను అని అంటే, ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను ఈ భూమి మీద బ్రతికిన ప్రతి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఈ భూమి మీద బ్రతకవలసిన ప్రతి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి. ఆలోచించేయండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఏం చేశాడో తెలుసా? సజీవ యాగంగా దేవుని చేతిలో పెట్టాడండి తన యొక్క జీవితాన్ని, తన యొక్క శరీరాన్ని పెట్టి, ఈ శరీరానికి వచ్చే ప్రతి కోరికను, ప్రతి ఇష్టాన్ని, ప్రతి ఇరుకును, ఇబ్బంది, ప్రతిది కూడా, ఈ శరీరానికి వచ్చే ప్రతి దాన్ని కూడా అణిచివేసుకుని సజీవయంగా, పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా ఆయన బ్రతికి చూపించాడు. మన కొరకు త్యాగం చేసి చూపించాడు. త్యాగం చేసి చూపించాడు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కొడుకులు. జాగ్రత్తగా వినాలి. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కొడుకులు. ఒక కొడుకు పెద్దోడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. చిన్న కొడుకు ఏమీ చదవలేదు, బేవర్స్ అయ్యాడు, అనగా పని పాట లేనటువంటి వాడు అయ్యాడు. తండ్రి మనసు ఎప్పుడు కూడా బాగా చదివి డాక్టర్ అయిన వాడి మీద ఉండదు, చెడిపోతున్న వాడి మీద ఉంటుంది. ఎందుకంటే బాగా చదివి డాక్టర్ అయిన వాడు ఎలాగలా బతికేస్తాడు. కానీ నా చిన్న కొడుకు బ్రతకలేడు. ఎందుకనంటే వాడు చెడిపోయి ఉన్నాడు, వాడు పని పాట లేకున్నాడు, వాడు ఎలా బ్రతుకుతాడని ఆ చిన్న కొడుకు మీదే ఉండిపోయింది. ఏ విధంగా చెడిపోయాడంటే, అడ్డమైన ప్రతి గొడవ తెస్తాడు ఇంట్లోకి. ఎంత భయంకరంగా ఉంటాడంటే, తాగుబోతయ్యాడు, తిరిగిపోతయ్యాడు, చెడిపోయాడు, అన్ని విధాలా పాడైపోయాడు. ఇప్పుడు తండ్రి మనసు అంతా బెంగంతా చిన్న కొడుకు మీదే. బెంగ పెట్టుకుని ఒకరోజు మంచాన్ని పడి పెద్దోడిని పిలిచాడు. రే పెద్దోడా, నా దగ్గరికి రారా. ఏం డాడీ చెప్పంటే, నేను చనిపోబోతున్నాను, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోరా, నా తర్వాత బాధ్యత నువ్వు తీసుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, ఒకవేళ వాడైనా తప్పు చేస్తే దయతో క్షమించి నీ తమ్ముడిగా స్వీకరించరా అని చెప్పి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒకరోజు ఎప్పుడులాగానే చిన్న కొడుకు పాడైపోయి ఉన్నాడు కదా, చెడిపోయి ఉన్నాడు కదా, బయటికి వెళ్ళి గొడవ తెచ్చాడు. గొడవ తేయడమే కాదు, ఒకడిని చంపేసి నరహత్య చేసేసి వచ్చేసాడు. సట్టంతా రక్తం మరకలు, చేతిలో కత్తి. అన్న అడుగుతున్నాడు, ఎరా కంగారు పడుతున్నావు, ఎరా ఏంటి ఈ మరకలు అనగానే, అన్నా నేను ఆవేశంలో ఒకరిని చంపేశానన్నా, నన్ను కాపాడవన్నా, నన్ను ఏదోలాగా సేవ్ చేయన్నా, ప్లీజ్ సేవ్ మీ అన్నాడు. అన్న తండ్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని, తమ్ముడు పోనీలే అని తన దగ్గర తీసుకుని, తన దగ్గర ఉన్నటువంటి ఆ షర్టు తమ్ముడికి వేసేసి, తమ్ముడు ధరించినటువంటి ఆ రక్తం మరకలతో ఉన్నటువంటి షర్ట్ అన్నేసేసుకుని పోలీసులు తరుముతూ వస్తుంటే, ఆ పోలీసులకి ఎదురుగా తమ్ముడి స్థానంలో అన్న వెళ్ళిపోయి లొంగిపోయాడు. అన్న జీప్ ఎక్కి వెళ్ళిపోతుంటే తమ్ముడు ఏడడం మొదలుపెట్టాడు. నా వివేకం వల్ల, నా పాపం వల్ల నా అన్నను పట్టించానా? నేను ఎంత పాపం చేశాను, నేను ఎంత ఘోరం చేశాను, ఏ పాపం ఎరగని నా అన్న నేను పట్టించాను, ఏ పాపము ఎరగనటువంటి ఇదిగో నా తప్పుకు, నా శిక్షకు, నేను చేసిన నేరానికి నా అన్న బలైపోవాలా?
ఇది ఎక్కడ అన్యాయం, ఎక్కడ ఘోరం. జీవితంలో ఎలాంటి బ్రతకడం కంటే ఇక నేను మారిపోవడం మంచిది అనుకుని ఆ రోజు నుంచి మారిపోయి దేవుని సువార్తను ప్రకటించే గొప్పవాడైనాడు. యేసుక్రీస్తు వారు కూడా మనం చేసిన ప్రతి తప్పుకు, మనం చేసిన ప్రతి నేరానికి ఆయన మీద వేసుకుని ఆయన ఏం చెప్పలేదండి, ఒకటే చెప్పాడండి, మీ జీవితాలను సజీవయాగంగా దేవుని చేతిలో పెట్టండి చాలు. పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ పెట్టలేమంతే. ఇది తినకూడదు అంటే మనం మానేస్తే డాక్టర్ అంటాడు, నీకు షుగర్ వచ్చింది, ఇదిగో నీ షుగర్ లెవెల్స్ 200 దాటిపోయింది, 300 దాటిపోయింది, నువ్వు చచ్చిపోతావమ్మా, చచ్చిపోతావు నాయన, నువ్వు తినకూడదని అంటే మానేస్తలేదా? నీకు ఐబీపీ ఉంది, ఉప్పు వేసుకోకు, సాల్ట్ తినకంటే మానేస్తలేదా? కానీ దేవుడు ఇది తప్పు అని చెప్తే మనిషి అదే చేస్తాడండి. సజీవ యాగముగా మీ జీవితాలను దేవుని చేతిలో, మీ శరీరాలను దేవునికి సమర్పించుకునడి. ఈ వారం వచ్చాం, ఈ వారము మనకి ఏం వినబడింది అంటే, నీ కళ్ళు సరి చేసుకునే వాక్యం వినబడింది. నీ కళ్ళు సరి చేసుకో అనగానే మన కళ్ళును ఏం చేయాలంటే, ప్రభువా నా కళ్ళు పాడైపోయినాయి. ఎంత పాడైపోయినాయి అంటే, నేను మొబైల్ ఓపెన్ చేస్తే నీ వాక్యం తప్ప అన్నీ చూస్తున్నాను, అంతగా పాడైపోయింది. కానీ సంఘంలో మాత్రం ఐఆమ్ యాక్టింగ్. మనం నటించేవారం అయిపోయాం కదా. ఈ బల్లారాధనలో, ప్రభురాత్రి భోజనంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుని మనం నటించేస్తున్నాం కదా. నటించిన వారు అయితే చాలా మంచోళ్ళండి. నేను నటించిన వారి గురించి కాదు, నటించే వారి గురించి మాట్లాడుతున్నాను. రొట్టె అంటే చాలా చిన్నగా అత్యల్పంగా కనిపిస్తుంది కదా, ద్రాక్షరసం అంటే చాలా అత్యల్పంగా కనిపిస్తుంది కదా. నేను ఇందాక చెప్పాను కదా, జ్ఞాపకాలలో రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు పెట్టాడు? రొట్టె ప్లేస్లో వేరే, ఎందుకంటే ఇది పవిత్రమైన కార్యక్రమం కనుక, ఇది గొప్ప కార్యక్రమం కనుక రొట్టె ప్లేస్లో అంతకంటే శ్రేష్టమైన పదార్థాన్ని పెట్టచ్చు కదా. రొట్టె ఎందుకు పెట్టాడు? ద్రాక్షరసం ప్లేస్లో అంతకంటే శ్రేష్టమైనటువంటి ఇంకా మంచి మంచి పానీయాలు ఉంటాయి కదా, ద్రాక్షరసాన్ని ఎందుకు పెట్టాడు? దేవుడు తలుచుకుంటే ఇది పవిత్రమైన కార్యక్రమం కదా, గొప్ప కార్యక్రమం కదా, ప్రజలందరూ తరతరాలుగా ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి రొట్టె చాలా తక్కువ కాస్ట్, ఇది చాలా చిన్నది ఇది. కానీ అతి సాధారణమైన ఈ రొట్టెని ఎందుకు అనుకున్నాడు ఆయన? ఈ రొట్టె ప్లేస్లో చలువరాతనో, ఈ రొట్టె ప్లేస్లో ఏదైనా గొప్ప లోహమునో, ఈ రొట్టె ప్లేస్లో మరి ఒకవేళ ఏదైనా గొప్ప పదార్థం పెడితే బాగుండు కదా అని మనం ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలు రావచ్చు. కానీ దేవుడు ఎంత చక్కగా ఆలోచన చేశాడంటే, రొట్టె అనగానే రొట్టెలో ప్రాథమికమైన పదార్థం ఏంటంటే గోధుమ అంటే ఒక ధాన్య జాతికి సంబంధించినది. ప్రతి ఒక్క ఇంటిలో గోధుమలు ఉంటాయి, ప్రతి ఒక్క ఇంటిలో ఆనాటి కాలంలో ద్రాక్షరసం ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న దానినే చూపించి చిహ్నాలుగా, గుర్తులుగా పెట్టి, ఇదిగో ఈ రొట్టె నా శరీరము, ఈ యొక్క రక్తము, ఇది ద్రాక్షరసం నా రక్తం అని చెప్పి తీసుకున్నాను చెప్పాడు. ఒకవేళ కానీ రొట్టె కాకుండా ఆ ప్లేస్లో ఒకవేళ ఏదైనా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు కలిగినటువంటి పదార్థాన్ని పెడితే, ఈరోజు రొట్టె ద్రాక్షరసం అని తీసుకుంటూ వాళ్ళని చూస్తూ ఉందాం అంతే. గుర్తులుగా పెట్టాడు, గుర్తులుగా ఉన్నవి అంటే గుర్తులుగా పెట్టాడు. ఎందుకు గుర్తులుగా పెట్టాడు? జ్ఞాపకం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రొట్టె తీయగా ఉంది, ద్రాక్షరసం చప్పగా ఉంది, ఇది జ్ఞాపకం చేసుకోవాలా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కొరకు మరణించాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మరణానికి ముందు ఆయన ఎలా బ్రతికాడో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కేవలం ఆయన మా కొరకు మరణించాడని కేవలం అదొక్కటి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. ఆ మరణానికి ముందు ఆయన ఎలా బ్రతికాడన్నది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆయన మరణానికి ముందు ఎలా బ్రతికాడో అది జ్ఞాపకం చేసుకోలేకుండా ఉన్నాము కనుకనే మనం ఎలా బ్రతుకుతున్నామనంటే, ఆయనకు ఇష్టలుగా అస్సలు బ్రతకడం లేదు. ఆలోచన చేయండి. మన శక్తి చేత కానీ, మన బలము చేత కానీ, మన యొక్క ఉద్దేశాల చేత కానీ, మన ఆలోచనల చేత కానీ మనము దేవుని శక్తిని మనం పొందుకోలేం. మన చచ్చిన వారమై ఉండి ఒకవేళ రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్న వారమైతే అంటే మనం ఆత్మీయంగా చచ్చిపోయి కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే కనుక మనము ఎవరమంటే బలహీనులము, రోగులము, నిద్రించుచున్నవారం. ఒకనాడు అహరోను కుమారులు అలాగే చేశారు తెలుసా?
వేరొక అగ్ని అంట. వేరొక అగ్ని అంటే దేవుడే దహించక్కలద్దు, దేవుడే మమ్మల్ని ఏమీ దర్శించక్కలద్దు, దేవుడే మేము పెట్టినటువంటి ఈ బలును దేవుడే ఏం చేయక్కలద్దులే. మాకు వేరొక అగ్ని ఉంది. మేము స్వతహాగా సొంతంగా మా ఇష్టాలతో మా కోరికలతో తయారు చేసుకున్న ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని దింపుదాం అనుకున్నారు. కానీ వచ్చినటువంటి అగ్ని ఏం చేసింది తెలుసా? దేవుని అగ్ని చేత బలిని అర్పించవలసిన సమయంలో దేవుడు అగ్ని చేత వారే బలైపోయారు, దహించబడ్డారు. మన ఇష్టాలు లేవు, మన కోరికలు లేవు, మన చిత్తాలు లేవు. మనం ఇక దేవునికి మన జీవితాన్ని బాప్తిసం అంటే అర్థం ఏంటో తెలుసా? బాప్తిసం అంటే ఇక మన ఇష్టాలు చచ్చిపోయి అని అర్థం, అంతే కదా. పాత జీవితం చచ్చిపోయి కొత్త జీవితం వచ్చిందని, పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవాలని. పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకున్నారు అనుకోండి, అర్థం ఏంటి చెప్పండి? పాత బట్టలు ఉన్నాయి, ఈరోజు నేను వేసుకున్నాను, ఈ బట్టలను ఎలా ఉంచేసి కొత్త బట్టలు వేసుకున్నాను అనుకోండి, మీరు నన్ను ఎలా చూస్తారు? డేవిడ్ డండికి ఏమైనా స్క్రూ లూజ్ ఉందా? ఉందేమో. ఒకవేళ జేమ్స్ అనేది చెప్పి కొద్దిగా డేవిడ్ అన్ని చూడన్నా బట్టల మీద బట్టలు వేసుకున్న, పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, బాబోయ్ మాకు భయం వేస్తుందని చెప్తారు. పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటే ఎట్టకారంగా ఉంటుంది, పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటే హేళనగా ఉంటుంది, పాత బట్టల మీద కొత్త బట్టలు వేసుకుంటే చూడడానికి బాగోదు, ఫిట్గా ఉండవు. కానీ పాత బట్టలు తీసేసి స్నానం చేసేసి క్రొత్త బట్టలు వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? తేట కనబడతాం. కానీ పాత జీవితాలలో క్రొత్త జీవితాలను, అందుకన్నాడు కదా, పాత బట్టలు కొత్త, ఏమన్నాడు? కొత్త బట్టలకు పాత మాసం కుదరదండి. పాత బట్టలు తీసేసి గోడకు తగిలించి క్రొత్త బట్టలు వేసుకోవాలన్నది ఎంత వాస్తవమో. పాత జీవితాన్ని నీటిలో చంపేసి, జీవితాన్ని చంపడం అంటే కోరికలు చంపేసి, ఇష్టాలను చంపేసి, దేవుని కోరికలతో మరలా పుట్టినవాడే, ఆత్మమూలంగా జన్మించిన వాడే నిజమైన క్రైస్తవుడు. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా? ములుగుతున్నాం, పాత జీవితం చచ్చిపోయిందనే ఫీలింగ్లో ఉన్నారు, కానీ మరలా కొత్త జీవితంలోకి రాలేకుండానే పాత జీవితాన్ని నడిపేస్తున్నారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. పాత జీవితం చచ్చిపోయిందనంటే పాత కాంటాక్ట్స్ కూడా చచ్చిపోవాలని అర్థం. ఒకవేళ ప్రియుడిగా నీకు ఈ వాక్యం విని, నువ్వు ప్రియుడు ఉన్నావు, నీకు ప్రియురాలు ఉంది, ఈ ప్రియురాలు ఇక్కడికి రాలేదు, ప్రియుడిగా నువ్వు వచ్చావు, ప్రియురాలు ఇక్కడికి వచ్చింది, ప్రియుడు ఇక్కడికి రాలేదు, కానీ నీ వాక్యం చేత నీ హృదయం పొడవబడింది. హృదయం పొడవబడిన తర్వాత నువ్వు బాప్తిసానికి సిద్ధమవ్వవు, బాప్తిసంలో నువ్వు ములిగావు, చచ్చావనంటే నీ ప్రియుడు కూడా చచ్చాడని అర్థం, నీ ప్రియురాలు కూడా చచ్చిందని అర్థం. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయి బంగారం ఎలా ఉన్నావంటే కుదరదు. ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత భోజనం చేసావంటే కుదరదు ఇంకా. ఎందుకంటే పాత జీవితం అంటే పాతవన్నీ కూడా చచ్చిపోవాలి. కానీ బాప్తిసం తీసుకున్న మరుక్షణమే నీ జీవితాన్ని, పాత జీవితమే కేవలం బట్టలు మాత్రమే మారుతున్నాయి. ఇక నువ్వు సజీవంగా దేవుని చేతులు నీ జీవితాన్ని ఎలా పెట్టగలవు? నీ శరీరాన్ని దేవునికి ఎలా అప్పగించగలవు? నీ కళ్ళు చచ్చిపోకుండానే నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నావు కదా, నీ కాళ్ళు ఇంకా లోకంలో పాపం వైపు అడుగులు వేస్తుండగానే నువ్వు ఇంకా రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నావు కదా, నీ నాలుగు ఇంకా అనేకమైనటువంటి బూతులు, సరస్వత్తులు, ఇంకా రకరకాలైనటువంటి చాడీలు ఏవైతే మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడుతూ ఉంటుండగా ఇంకా రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నావు కదా. నువ్వు అందుకే బలహీనుడు తెలుసా? నువ్వు అందుకే రోగు తెలుసా? నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు తెలుసా? ఆలోచన చేయండి. మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది, మనకు ఆయన జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు వారు జననానికి మరణానికి ఉన్న మధ్య జీవితాన్ని చూపించి, దేవుడు నా కొరకు ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో నా గురించి ప్రతి దినాన్ని ప్రతి క్షణాన్ని రాశాడు. ఆ రాసిన విధంగా ఇదిగో నీ కొరకు కూడా రాశాడు. నువ్వు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చావు. కానీ సాతాను చేత నువ్వేం చేయవంటే మోసపరచబడి నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉన్నావు. దేవుడు మనకు చాలా ఉపకారాలు చేస్తున్నాడండి. ఉపకారాలు ఎప్పుడు చెప్పుకో, మనకున్న సమస్యని దేవుడు ఎదురు చెప్తాం. దేవుడు చేసిన ఉపకారం చెప్పమంటే మనం ఉప్పుకారం కూడా చెప్తాం మనం. అవునా? ఉపకారం, ఉప్పుకారం. దేవుడు చేసిన మేలులను మనం ఏం చెప్పాలి? పైకి చెప్పాలి. దేవుడు చేసిన, దావీదు అంటాడు కదా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నేను మరవను, మీరు కూడా మరవకండి అంటున్నాడు. గత
కరోనాలో కాదు, గత సంవత్సరం 2023లో గవర్నమెంట్ అధికార లెక్కల ప్రకారము సెకండ్కి 2 చెప్పుని చచ్చిపోతున్నారండి. సెకండ్కి 2 అయితే నిమిషానికి ఎంతమంది? నిమిషానికి ఒకవేళ 170 మంది అనుకుంటే తర్వాత గంటకి ఎంతమంది? గంట తర్వాత వారానికి ఎంతమంది? వారం తర్వాత నెలకి ఎంతమంది? నెలకి ఎంతమంది అనుకుంటే సంవత్సరానికి ఎంతమంది అని లెక్కలు కడితే సెకండ్కి 2 చెప్పుని చనిపోతే వాళ్ళకి వచ్చిన లెక్క సంవత్సరానికి 7 కోట్ల మంది. 7 కోట్ల మంది అంటే 2023లో 7 కోట్ల మంది చచ్చిపోయారు. ఆ 7 కోట్ల మందిలో మీరు లేరు. మీరు లేరు కాబట్టే ఇక్కడ ఉన్నారు. అది ఎంత పెద్ద మేలో తెలుసా? ఎందుకంటే 2023లో మన స్నేహితులు చచ్చిపోయి ఉండొచ్చు కదా, ఎవరొకరు. 2023లో మన బంధువులు కూడా చచ్చిపోయి ఉండొచ్చు కదా. 2023లో ఎవరైనా మనకు తెలిసిన వారు చచ్చిపోయి ఉండొచ్చు కదా. కానీ నీవే ఎందుకు బ్రతుకున్నావు అంటే, ఇంకా దేవుడు నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అబౌట్ యూ, ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. ఏంటి ఆశిస్తున్నాడు అంటే, నీ దగ్గరున్న ధనం కాదు, నీ దగ్గరున్న బంగారం కాదు, నీ దగ్గరున్న ఏ వస్తువు కాదు. ఆయన నీ దగ్గర నుండి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడమే ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తున్నది. యేసుక్రీస్తు వారు మన కొరకు త్యాగం చేశారు. ఆ త్యాగం చేసుకున్నది ఎందుకు తెలుసా? కేవలం మనం పాపం విముక్తులు చేయడానికే కాదు, కేవలం పాపం నుంచి విముక్తులు చేసేసి పాపం నుంచి డైరెక్ట్గా పరిశుద్ధులు చేసేసి పక్క పోదామని కాదు. ఆయన మనల్ని పాప విముక్తులుగా ఎందుకు చేసాడో తెలుసా? పాప విముక్తులుగా చేసినటువంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇక మీద మీరు పాపములు చేయకండి, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకండి అని చెప్పాడు ఆయన. అందుకు ఆయన త్యాగం చేశాడు. కానీ ఆ త్యాగం ఎంతవరకు అర్థమైందనంటే, మనకి కేవలం మన పాపాలు పోయిన పాపాన్ని మరలా తెచ్చుకుంటూ ఉన్నాం, మరలా అనుభవిస్తూ ఉన్నాం. ఆయన మన పాపాలను కొట్టేశాడు, మన వ్యసనాలను భరించాడు, మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన అపరాధాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకుని ఇదిగో మనం చావవలసిన వారమే ఉన్నాము. మనం ఏం చేయవలసిన వారు ఉన్నాం? మనం చావవలసిన వారమే ఉన్నాం. మనము చావవలసిన వారమై ఉన్నప్పుడు మన తరపున ఆయన చనిపోయాడు అని అంటే అది త్యాగమే. ఓకే, ఎందుకు చచ్చిపోయాడు ఆయన మన కొరకు? ఎందుకు చనిపోయాడు మన కొరకు అని అంటే, ఎందుకనంటే మనము సజీవంగా దేవుని చేతిలో మన శరీరాలను ఆయన చేతిలో పెడతామన్న ఉద్దేశంతో ఆయన మన కొరకు చనిపోయాడు. కానీ మనం ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. సజీవయాగంగా మనం ఏం చేయాలంటే దేవుని చేతుల్లో మన శరీరాలను సమర్పించాలి. ఎలా శరీరాలను సమర్పించాలి అనంటే ఒక్కసారితో అది జరిగిపోయేది కాదు. అంటే ఈ రోజు వాక్యం వినిన తర్వాత మీరందరూ మేము దేవునికి మా జీవితాలను సమర్పించేస్తున్నామని మరలా రేపు వెళ్ళిన తర్వాత లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అది సమర్పణ అవదు, అది నిజమైన సమర్పణ కాదు. సమర్పించుకోవడం అనేది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఒక వారంతో అయిపోయేది కాదు, లాంగ్ ప్రాసెస్. ఈ వారం కళ్ళు, వచ్చే వారం చేతులు, ఆ పై వచ్చే వారం కాళ్ళు, ఆ పై వచ్చే వారం నాలుక, ఆ పై వచ్చే వారం చెవులు. ఇలా ప్రతి అవయవాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, దేవా నా ప్రతి అవయవాన్ని దహించు. ఎలా దహిస్తావంటే నీ వాక్యం చేత నా అవయవాల యొక్క తీరు మారాలి, పని మారాలి. దుర్నీతికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా నా అవయవాలు వాడబడాలి. ఆలోచించేయండి. ఒక్క వీడియో చూద్దాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఒక్క వీడియో దయచేసి అందరూ చూడాలి. ఈ వీడియో ఆయన మన కొరకు ఏం చేశాడో.
చేరుకున్నావు. నీవే నన్ను విడిపించావు. నీవే నన్ను విడువనన్నావు. నీ దయా నీవే నన్ను హలో కోరుకున్నావు. నీవే నన్ను చేరుకున్నావు. చూసారు కదా, తనకెంతో ఇష్టమైన కుమారుణ్ణి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కొరకు ఇచ్చేశాడు. ఆయన త్యాగం చేశాడు అని త్యాగాన్ని గుర్తు చేసుకుని ఈ బల్లారాధనలో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, ఓకే హ్యాపీ. కానీ ఆయన త్యాగం ఎందుకు చేశాడనంటే మన మరణానికి ముందు ఒక్క దినం కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలని ఆయన ఉద్దేశం కాదు. ప్రతి దినము దేవుని చేతుల్లో పెట్టి ముందుకు సాగాలన్నదే ఆ త్యాగంలో అర్థం. కానీ ఆ త్యాగాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. చూసారు, మనిషికి మర్చిపోయే స్వభావం ఉంది కనుకనే రొట్టె ద్రాక్షరసం అనే చిహ్నాలు మన దగ్గర పెట్టి ఇది తీసుకుంటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చేసిన త్యాగానికి నువ్వు మారిపోవాలి, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టేయాలి. కానీ ఈ 6 దినాలు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంటామండి, బాగానే ఉంటుందండి. ఈ 6 దినాల తర్వాత మన పరిస్థితులకు లొంగిపోయి, పనులకు లొంగిపోయి, మరలా సెమినార్ వచ్చేంత వరకు, మరలా ఆదివారం వచ్చేంత వరకు మనకి గుర్తుండడం లేదు కదా. అందుకేనా ఆయన త్యాగం చేసింది? మనం మర్చిపోతామని ఆయన త్యాగం చేశాడా? లేదండి, మనం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటామనే జ్ఞాపకార్థ చిహ్నాలుగా రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చి ఇది మీరు తీసుకోండి అంటున్నాడు. ఇప్పుడు మనం అందరూ ప్రార్థన చేయాలి. ఎలా అంటే, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో నా అవయవాలన్నీ నీ దగ్గర పెడుతున్నాను. గత సంవత్సరంలో నా కళ్ళు ఏమైనా నిన్ను బాధ పెట్టుంటే, అనగా అపవిత్రమైన చూపులతో, అపవిత్రమైనటువంటి కార్యాలతో ఒకవేళ నా కళ్ళు నిన్ను బాధ పెడితే, ఈ 2014లో నా కళ్ళు నీ సన్నిధిలో పెడుతున్నాను. ఈ 2014లో నా కళ్ళను దహించు, నా కాళ్ళను దహించు, నా చెవులను దహించని మొత్తం మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయన చేతిలో పెట్టి ఈ 6 దినాలు మనం ఇంటికి వెళ్ళి సమర్పించిన ఆయన ఆయన చేతిలో పెట్టినటువంటి ఆ జీవితాన్ని మరలా మనం ఆలోచన చేసుకుంటూ, జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఒక్క దినాన్ని కూడా వేస్ట్ చేయకుండా, ఒక్క దినాన్ని కూడా వ్యర్థపరచుకోకుండా మనం ఆయన కొరకు బ్రతికేద్దాం. ఇదే మన నుండి దేవుడు కోరుకుంటున్నది. అంతకుమించి మన నుంచి ఏం కోరుకుంటలేదు. 6 దినాలు చక్కగా 3 దినాలు అయిపోయినాయి. 4వ దినం ఈ 3 దినాలు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే వినాలండి, వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వస్తే విశ్వాస వీరుడు అవుతావు. నీ పేరు ఆయన గ్రంథంలో అట్లానే ఉంటుంది. కాబట్టి ఆయన చేసిన త్యాగం ఎందుకు అనంటే, కేవలం రొట్టె ద్రాక్షరసం తీసుకుని అప్పటికప్పుడు ఏడవడం కాదు, కానీ మనం బ్రతుకుతున్న ప్రతి దినము కూడా ఆయన చేతిలో పెట్టి సజీవ యాగంగా అది మన యొక్క జీవితాలను, శరీరాలను ఆయన చేతిలో పెట్టడమే. కాబట్టి ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. నా తర్వాత అన్న మాట్లాడతాడు. తర్వాత చాలా దూర ప్రాంతం నుంచి సునీల్ అన్నీ వస్తున్నారు, ఆయన కూడా మాట్లాడతారు. ఈరోజు ఈ పునరుద్ధాన దినమున మనం తీసుకుపోయే రొట్టె ద్రాక్షరసం ఇదిగో ఆయనకి ఇష్టమైనట్టుగా, బలహీనలుగా కాకుండా, రోగులుగా కాకుండా, నిద్రించే స్థితిలో మనం ఉండకుండా సజీవ యాగంగా తీసుకుందాం. దేవునికి మాటిద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఆయన త్యాగం నీకు అర్థమైన వాడవే అయితే, ఆయన త్యాగం నీవు అర్థం చేసుకునే అమ్మాయివి అయితే, ఒక చెల్లెమ్మవి అయితే, ఆయన త్యాగం ఎందుకు చేశాడో ఈ పూట నీకు అర్థమైతే, ఒకవేళ నీ జీవితం ఇంకా ఆయన చేతిలో పెట్టకపోతే, నీ జీవితాన్ని ఇంకా ఆయన చేతిలో పెట్టకుండా ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, ఈ రోజు నుంచి సజీవ యాగంగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించారు. ఎంతో ప్రేమించి మీ కుమారుడు